చూడండి టైం అయితే 1:30 అవుతుంది అండ్ ఇదైతే బాసర్ రైల్వే స్టేషన్ అండ్ ఎట్ లాస్ట్ బాసర్ ట్రిపుల్ అస్సలు బాగో చూడండి రీచ్ అయిపోయాము అండ్ ఇట్లా రూమ్ టూర్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇదైతే రూమ్ అన్నమాట. ఈరోజు లంచ్ వచ్చేసి ఫ్రూట్ ఒకటైతే ఇచ్చారు, అది బనానా అండ్ టమాటో కర్రీ అండ్ దాల్ అయితే ఉంది. సో ఇదైతే మెస్ అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎంటీ ప్లేట్ ఛాలెంజ్ ఎన్ఎస్ఎస్ అని. సో ఇదంతా కూడా మెస్ అనమాట, గర్ల్స్ మెస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ ఆన్లైన్. ఇక నా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాను. మీకు కూడా నా జర్నీ ఎండ్ వరకు బాస్రా IIITకి నేను ఎలా వెళ్తాననేది ఎండ్ వరకు చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి టైం వచ్చేసి 17:11 అయితే ఇక్కడ ఉంది. ఇదైతే రైల్వే స్టేషన్ టైం కదా, సో అందరికీ తెలుసు. సో మన టైంలోకి వచ్చేసరికి ఇప్పుడు టైం అయితే 5:11 అవుతుంది. ఈవినింగ్ 5కి అయితే మేము జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇక్కడ ట్రైన్ లేట్ వస్తుందని చెప్పారు, సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. అండ్ నా జర్నీని మీకు బాస్రా IIIT క్యాంపస్లోకి వెళ్ళి హాస్టల్ రూమ్స్ అవన్నీ చూపించేదాకా నేనైతే ఈ వీడియో చేస్తాను. సో ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో చూడండి ట్రైన్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇప్పుడైతే బాస్రాకి స్టార్ట్ అయిపోయామన్నమాట. చీకటి పడిపోతుంది. మేము బాస్రా రైల్వే స్టేషన్కి నైట్ 1 or 2 కల్లా అయితే డెస్టినేషన్ చేరుకుంటాము. సో అయితే అవుతుంది. సో ఇంకా ఇప్పుడైతే మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలో అయితే ఉన్నాము. ఇంకొక 5 minutesలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అలా అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, మనకైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. ఈవినింగ్ 5కి బయలుదేరితే నైట్ 9 అయితే అయింది సికింద్రాబాద్ వచ్చేసరికి. అండ్ ఇదైతే రైల్వే స్టేషన్. చూడండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇదైతే. సికింద్రాబాద్ చాలా పెద్ద రైల్వే స్టేషన్ అని అందరికీ తెలుసు కదా. సో మేమైతే ఇంకా నిజామాబాద్ రీచ్ అయిపోయాము. అండ్ ఇంకా ఇక్కడ తెలుసు కదా నిజామాబాద్ నుండి బాసర్కి ఇంకొంచెం సేపట్లో మేమైతే బాసర్ రైల్వే స్టేషన్లో అయితే ఉంటాము. సో ఇదైతే నిజామాబాద్ రైల్వే స్టేషన్, ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా. ఇదంతా అయితే నిజామాబాద్ జంక్షన్, నిజామాబాద్ రైల్వే స్టేషన్. ఫైనల్లీ మేమైతే బాసర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ ఒకసారి మీరు కూడా రైల్వే స్టేషన్ చూడొచ్చు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 1 అయితే అవుతుంది.
రైల్వే స్టేషన్లో స్క్రోల్ అయ్యే నెంబర్ ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు మార్నింగ్ 1 అయితే అవుతుంది. ఈవినింగ్ 5కి బయలుదేరి మార్నింగ్ 1కి అయితే రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. సో ఇప్పుడైతే కాలేజ్ దగ్గరికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. చూడండి, టైం అయితే 1:30 అవుతుంది. అండ్ ఇదైతే బాసర్ రైల్వే స్టేషన్. మనం బయటికి వెళ్తాం. ఇదైతే బయట నుండి బాస్రా రైల్వే స్టేషన్ అనమాట. అండ్ ఒకసారి మీరు కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే మనం కాలేజ్కి బయలుదేరుతున్నాం. మనం ఏ టైంలో వచ్చినా కూడా ఆటోస్ అయితే ఇలా రెడీగా ఉంటాయి. అందరూ మ్యాక్సిమం కాలేజ్కి వస్తారు, లేదంటే ఇట్లా ఇక్కడ గుడి ఉంది కాబట్టి గుడికైనా వస్తారు, లేదంటే కాలేజ్కైనా వస్తారు. సో ఏ టైం నైట్ 1కి వచ్చినా కూడా ఇలానే ఆటోస్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం నైట్ 1:30 అవుతుంది, మార్నింగ్ 1:30 అవుతుంది. సో ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తున్నాం. అండ్ ఇదైతే బాస్రా IIIT కాలేజ్ బయట నుండి చూస్తే అయితే ఇలా ఉంటుంది టోటల్ లైట్స్తో. అండ్ ఇది నైట్ కాబట్టి లైట్స్ కనిపిస్తున్నాయి, బట్ మార్నింగ్ అయితే టోటల్ బిల్డింగ్సే ఉంటాయి. మనం రోడ్డు మించి వెళ్తున్నా కూడా టోటల్ బిల్డింగ్సే కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట బాస్రా IIIT మెయిన్ ఎంట్రన్స్ గేట్. అండ్ మనం ఏ టైంలో వచ్చినా కూడా ఈ మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర మనకి వాచ్మెన్ అంకిల్స్ ఉంటారు. నేను కూడా ఇప్పుడు నైట్ 1:30 అవుతుంది, నేను కూడా 1:30కి వచ్చాను. సో ఇక్కడ రాగానే ఇక్కడైతే బుక్ ఉంటుంది, బుక్లో మన నేమ్ రాసేసి అండ్ మనం ఐడి కార్డ్ చూపిస్తే మాత్రం ఇంకా మనల్ని లోపలికైతే పంపిస్తారనమాట. అండ్ లోపల ఆటోస్ అయితే ఆగాయి, అంటే మనం నేమ్ రాయాలి కాబట్టి ఆటోస్ లోపలికి వెళ్తాయి. సో మనం ఇక్కడ లోపలికి రాగానే ఇట్లా గార్డెన్ వ్యూ అయితే ఉంటుంది. సో ఈ గార్డెన్ అయితే చాలా బాగుంటుంది, రౌండ్గా ఉండి సో అలా అయితే ఫ్లెక్సీస్ ఉంటాయి. అండ్ రోడ్ సైడ్స్ 2 సైడ్స్ కూడా ఎక్కడ చూసినా కూడా చెట్లే ఉంటాయి. అండ్ ఎందుకంటే ఇది 270 ఎకర్స్లో ఉంది కదా, చాలా పెద్దగా ఉంది కాబట్టి అట్లనే చెట్లు కూడా పెంచారు. అండ్ రోడ్ సైడ్ ఎటు 2 సైడ్స్ కూడా ఒక్కొక్కసారి బిల్డింగ్స్ ఉంటాయి, ఇలానే బిల్డింగ్స్ ఉంటాయి, బట్ నైట్ టైం కాబట్టి మనకు కనిపించట్లేదు. అండ్ నైట్ 1:30 అవుతుంది, మార్నింగ్ 1:30 అవుతుంది కదా, సో అందుకని నైట్ చీకటి ఉంది కాబట్టి కనిపించట్లేదు. అండ్ మీ అందరికి తెలుసు కదా, మనకి ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది బాస్రాలో, RGKT బాసర్లో మనకి ఏమైనా కూడా ఒక హాస్పిటల్ అయితే ఉంటుంది. అంబులెన్సెస్ కూడా ఎప్పుడు 24/7 అయితే ఉంటాయి. అండ్ మనం అంబులెన్స్కి కాల్ చేస్తే అంబులెన్స్ కూడా వస్తుందన్నమాట. అండ్ హాస్పిటల్లో ఫ్రీగానే చెక్ చేస్తారు. అండ్ ఒకవేళ సీరియస్ అయితే మాత్రం నిజామాబాద్ పంపిస్తారు. అండ్ మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనమాట. అండ్ ఇక్కడే మాకు కూడా ఈ బ్లాక్లోనే మాకైతే కౌన్సిలింగ్ జరిగింది. AB బ్లాక్ 1 అంటారు. ఇట్లా బ్లాక్స్ చాలా బిల్డింగ్స్ ఉంటాయి, సో మనకైతే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనమైతే హాస్టల్కి అయితే వెళ్ళిపోతున్నాం. హాస్టల్ టూర్ కూడా మీకైతే చూపిస్తాను.
సో మీకు కనిపిస్తుంది కదా అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అని చెప్పేసి, అలా చాలా బిల్డింగ్స్ ఉంటాయి. దాని ప్రతి బిల్డింగ్ మీద అట్లా నేమ్స్ అయితే రాసి ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు సైడ్ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా టీచర్స్ ఉంటారు కదా, అంటే ఇక్కడ చెప్పే స్టాఫ్ యొక్క క్వార్టర్స్ అన్నమాట. అంటే హయ్యర్ అథారిటీ వాళ్ళకి హయ్యర్ క్వార్టర్స్ ఉంటాయి, అంటే 3 BHK ఫ్లాట్స్ అని. బట్ కొంచెం లోవర్గా చెప్పే లోవర్ అథారిటీ ఉంటుంది, అంటే PUC 1 ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి చెప్పే వాళ్ళకి 2 BHK ఉండొచ్చు, లేదంటే సింగిల్ బెడ్రూమ్స్ ఉండొచ్చు, డబల్ బెడ్రూమ్స్ ఉండొచ్చు. బట్ ఇంజనీరింగ్ 4th ఇయర్ 3rd ఇయర్ అట్లా చెప్తారు కదా, అంటే ఎక్కువ శాలరీ తీసుకునే వాళ్ళు, వాళ్ళకి మాత్రం 3 BHK ఫ్లాట్స్ అయితే ఉంటాయి అంటే ట్రిపుల్ బెడ్రూమ్స్ అని. అండ్ ఇవన్నీ కూడా హాస్టల్స్ అనమాట. ఇప్పుడు మనం హాస్టల్స్కే వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే ప్లేస్మెంట్ సెల్ అనమాట. అంటే అన్ని ప్లేస్మెంట్స్ కూడా ఈ యొక్క బిల్డింగ్లోనే జరుగుతాయి. ప్రతి ఒక్క 4th ఇయర్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా హాస్టల్స్ అన్నమాట. ఇప్పుడు హాస్టల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదైతే హాస్టల్ లోపల ఇలా అయితే ఉంటుంది మెయిన్ గేట్ అదైతే. అండ్ ఇప్పుడు హాస్టల్ కూడా మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. సౌత్ అలా అయితే నేమింగ్ ఇస్తారనమాట. అండ్ ప్రతి ఒక్కసారి అంటే మనం ఇంటికి వెళ్ళి వచ్చినప్పల్లా మేబీ అట్లా ఛాన్సెస్ ఉంటాయి, అట్లా చేంజ్ చేస్తారనమాట రూమ్స్ వచ్చి. ఇది వచ్చేసి హాస్టల్ టోటల్ ఓవరాల్. ఇదైతే హాస్టల్ రూమ్కి వే అనమాట. సో ఇవన్నీ హాస్టల్స్. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్. అక్కడ డోర్ ముందే రూమ్ నెంబర్స్ అయితే వేసి ఉంటాయి. అండ్ మాకైతే 4th ఫ్లోర్ అయితే అలాట్ చేశారు. సో 4th ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే 4 ఫ్లోర్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. అండ్ ఇదైతే 2nd ఫ్లోర్. ఇంటికాంచి ఇక్కడ బాస్రా కాలేజ్కి వచ్చేసరికి, IIIT కాలేజ్కి వచ్చేసరికి ఇంత టైం అయితే అయింది. నైట్ 1:30 అయితే అయింది. అండ్ ఇదైతే 3rd ఫ్లోర్. నెక్స్ట్ ఇప్పుడైతే 4th ఫ్లోర్కి వెళ్ళాలి. 4 ఫ్లోర్స్ ఎక్కేసరికి హైసం అయితే వస్తుంది. అట్ లాస్ట్ రూమ్స్కి అయితే వచ్చేసాము. 4 ఫ్లోర్స్ అయితే ఎక్కేసి వచ్చాము. ఇప్పుడు రూమ్ నెంబర్కి అయితే వెళ్ళాలి. అండ్ మెస్కి మీకు కూడా చూపిద్దామని అయితే, మెస్ హాల్ని మీకు కూడా చూపించాలని అయితే వీడియో తీస్తున్నాను. అండ్ ఇదైతే గర్ల్స్ హాస్టల్ అనమాట. అండ్ 4 ఫ్లోర్స్ అయితే ఉంటుంది గర్ల్స్ హాస్టల్. అండ్ ఈ 4 ఫ్లోర్స్లో కూడా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని అయితే ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చాకైతే మీకు అర్థమవుతుంది. జస్ట్ ఓవరాల్గా అయితే మీకు చూపిస్తున్నాను. అండ్ హాస్టల్ రూమ్స్ కూడా ఒకవేళ మీకు కావాలి అంటే సపరేట్ వీడియో కూడా బిల్డింగ్స్ అనమాట, హాస్టల్ బిల్డింగ్స్. అండ్ ఇప్పుడు మేమైతే మెస్కి అయితే వెళ్తున్నాము. అండ్ ప్రతి దగ్గర ప్రతి కార్నర్స్లో ఇలా అయితే రాసి ఉంటుంది ఎటు వెళ్ళాలనేసి. అండ్ ఇక్కడ ఇంకా కూడా పని అయితే జరుగుతుంది, వేరే ఇంకా కట్టడానికైతే బిల్డింగ్స్ ఇంకా కడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇవైతే ఫ్యాకల్టీ బిల్డింగ్స్ అనమాట. ప్రతి ఒక్క టీచర్స్కి అయితే ఇట్లా బిల్డింగ్స్ ఒక అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరికి అయితే ఒక్కొక్క ఫ్లాట్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 3 BHK B బ్లాక్ అని. సో అంటే ఇదైతే 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట.
3 బెడ్రూమ్స్ ఉంటాయి, హాల్ అండ్ కిచెన్ ఉంటుంది. హయ్యర్ అథారిటీ వాళ్ళకి టీచర్స్కి అయితే ఈ వచ్చినాక చూడేసాడు మాకు ఎవరు ఎగ్జామ్ పెద్ద సప్లై అనుకుంటా. అండ్ మీకు ఇక్కడ ఈ రూట్ కనిపిస్తుంది కదా, ఈ రూట్ అయితే కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడైతే క్రికెట్ స్టేడియం అలా పెద్ద ప్లే గ్రౌండ్స్ అయితే ఉంటాయన్నమాట. కొంచెం లోపలికి వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా కరెంట్ డిపార్ట్మెంట్కి అలా డిపార్ట్మెంట్స్కి డివైడ్ చేసి అయితే ఇలా బిల్డింగ్స్ ఇట్లా అయితే ఉంటాయి, రూమ్స్ అయితే. సో ఇవైతే కరెంట్ డిపార్ట్మెంట్ అలా అయితే ఉంటాయి, డివైడ్ చేసి అయితే. అండ్ చూడండి ఇక్కడైతే ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ 1 అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఇదైతే ప్లే గ్రౌండ్ అనమాట. ఇక్కడ వాలీబాల్, త్రోబాల్ అలాంటి ప్లే గ్రౌండ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదైతే బాయ్స్ మెస్సెస్ కూడా సపరేట్ ఉంటాయి బాయ్స్కి గర్ల్స్కి. అండ్ ఇప్పుడు అదైతే బాయ్స్ మెస్. ఇప్పుడు నేనైతే క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయని. సో ఇవైతే క్లాస్ రూమ్స్ అనమాట. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క క్లాసెస్ అయితే డివైడ్ చేస్తుంటాయి. ఇప్పుడు క్లాసెస్ ఓపెన్ లేవు కాబట్టి లోపలికి అయితే ఎలో లేదు. బట్ ఒకవేళ ఎలో ఉన్నప్పుడైతే మీకు మళ్ళీ వీడియో అయితే చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ ప్రతి క్లాస్కి ఒక 4-5 ఏసీస్ ఉంటాయి, కానీ అవైతే పని చేయవు. ఒక 1 or 2 ఏసీసే పనిచేస్తాయి, బట్ ఎప్పుడు కూడా వెయ్యరు. అండ్ ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్. అండ్ ఇవి వచ్చేసి ఇవి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి చెందినవే ఫ్లాట్స్ అండ్ రూమ్స్ అన్నమాట. అండ్ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే జిరాక్స్ షాప్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇదైతే పోస్ట్ ఆఫీస్. ఈ కాలేజ్కి మొత్తానికి పోస్ట్ ఆఫీస్ ఇది. అండ్ నేను చెప్పాను కదా, ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకి ఒక హాస్టల్ అయితే డామెటరీస్ లాగా ఇస్తారు. ఇదైతే జీడీ బ్లాక్. ఇక్కడైతే ఫ్రీ సీట్ వచ్చిన గర్ల్స్కి మాత్రం డామెటరీస్ లాగైతే ఉంటుంది. అండ్ ఇవైతే హాస్టల్స్ అనమాట. తిని వచ్చాకైతే మీకు ఈ రూమ్స్ అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అవి వచ్చేసి క్లాస్ రూమ్స్. ఇందాక అక్కడి నుండి మొదలు పెడితే ఇక్కడి వరకు అయితే టోటల్ ప్రతి ఒక్క సెక్షన్కి ఒక్కొక్క క్లాసెస్ ఉంటాయి కాబట్టి చాలా రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. అని చూడండి కుక్కలు కూడా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మెస్. అండ్ అదైతే అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదైతే బాయ్స్ మెస్ అనమాట. అండ్ ఇప్పుడు నేనైతే గర్ల్స్ మెస్లోకి తీసుకెళ్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదైతే సాగ్ బిల్డింగ్, అంటే స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అని చెప్పాను కదా. అందులో ఒకవేళ ఎల్లో ఉంటే మాత్రం మళ్ళీ వీడియో అయితే చేస్తాను. సో ఇదైతే ఇప్పుడు మెస్ అనమాట. ఇప్పుడు మెస్లోకి మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. అండ్ ఇది కూడా ఒక మెస్ అనమాట. ఒకవేళ ఈ మెస్లో ఇప్పుడు మనం వెళ్ళే మెస్ కనుక ఒకవేళ ఫిల్ అయిపోతే ఈ మెస్లోకి అయితే పంపిస్తారు. అండ్ ఈ మెస్ ఒకవేళ బాయ్స్ గర్ల్స్ కంబైన్డ్ కూడా ఉండొచ్చు మేబీ. అది ఎప్పుడైనా ఫుల్ అయినప్పుడు మాత్రమే ఈ మెస్ ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు మేము వెళ్ళే మెస్ మీకు కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం గర్ల్స్ మెస్లోకి అయితే వెళ్తున్నాము. అండ్ అక్కడ చూడండి, అదైతే బాయ్స్ మెస్ అనమాట. వాళ్ళు బయటనే తింటున్నారు. కొంచెం సౌండ్ ఉంది, కొంచెం ఇగ్నోర్ అయితే చేయండి. అండ్ ఇదైతే మెస్ అనమాట. సో అదైతే బాయ్స్ మెస్. అండ్ ఇప్పుడు మనమైతే గర్ల్స్ మెస్ చూపిస్తాను మీకు. కొంచెం సౌండ్ అయితే ఉంటుంది, సో ఇగ్నోర్ అయితే చేయండి, అడ్జస్ట్ కండి. అండ్ ఈరోజు లంచ్ వచ్చేసి ఫ్రూట్ ఒకటైతే ఇచ్చారు, అది బనానా అండ్ టమాటో కర్రీ అండ్ దాల్ అయితే ఉంది. సో ఇదైతే మెస్ అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎంటీ ప్లేట్ ఛాలెంజ్ ఎన్ఎస్ఎస్ అని. సో ఇదంతా కూడా మెస్ అనమాట, గర్ల్స్ మెస్. అండ్ ఇవైతే వాటర్ ఏరియా. అండ్ ఇంతమంది గర్ల్స్కి 2 వాటర్ క్యాన్స్ ఉంటాయి, 2 వాటరే ఉంటాయి అన్నమాట.
బ్లాక్స్లో అయితే హాస్టల్ రూమ్స్ అనమాట. ఇవన్నీ హాస్టల్స్. అండ్ ఇక్కడ వెనకాల ఉంటాయి వాష్ ఏరియాస్ అనేవి. బట్టలు తిక్కోవడానికైతే వాష్ ఏరియాస్ వెనకాల ఉంటాయి. అండ్ ఇప్పుడు ఒకటే రూమ్స్లోకి వెళ్ళి చూపిస్తాను. అండ్ ఇవన్నీ కూడా హాస్టల్ రూమ్స్. అండ్ చూడండి ఇదైతే. అండ్ ఇలా అయితే ప్రతి ఒక్కరు ఒక్కొక్క ర్యాక్ అయితే ఉంటుంది. అండ్ ఇలా బెడ్స్ అయితే ఉంటాయి. నియర్లీ ఇక్కడైతే 5, 7, 8, 9, 16 బెడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ 16 బెడ్స్కి 16 ర్యాక్స్ అయితే ఇలా ఉంటాయి. అండ్ ప్రతి బెడ్ కింద ఇలా ఒక డెస్క్ అయితే ఉంటుంది. అండ్ నాకు ఈ డెస్క్ని చూసినప్పుడు బిగ్ బాస్ హౌసే గుర్తొస్తుంది. ఇది పనిచేయట్లేదు ఎందుకంటే ఇలా అయితే లాగొచ్చు అనమాట. బట్ ఇది ఇప్పుడు రావట్లేదు. అండ్ మళ్ళీ మీకైతే ఈ బెడ్ చూపిస్తాను. మాకు కూడా ఇలాంటివే ఇచ్చారు. అయిపోయింది. అండ్ ఇవి చెప్పాను కదా ఇంతకుముందు, ఇవైతే క్లాస్ రూమ్స్. అండ్ ఒకవేళ వీలుంటే మాత్రం మళ్ళీ క్లాస్ రూమ్స్ గురించి వీడియో అయితే తీస్తాను. ఇప్పుడైతే క్లాస్ రూమ్స్ ఓపెన్ లేవు కాబట్టి లోపలికి వెళ్ళే పర్మిషన్ అయితే లేదు. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. అండ్ మళ్ళీ హాస్టల్కి అయితే వచ్చేసాము. అండ్ మీకు మళ్ళీ ఇప్పుడైతే రూమ్ టూర్ చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే హాస్టల్ రూమ్ చూపిస్తాను. హాస్టల్కి అయితే వెళ్తున్నాము. నేను నైట్ చెప్పాను కదా కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను నైట్ చెప్పాను కదా మనదైతే 4th ఫ్లోర్ వచ్చిందని. అండ్ హాస్టల్ రూమ్స్ కూడా ఎప్పటికప్పుడు అయితే చేంజ్ అవుతాయి. ఏ ఇయర్కి ఆ ఇయర్ అయితే చేంజ్ అవుతాయి. నాకు స్టార్టింగ్లో అయితే 1st ఫ్లోర్ వచ్చింది. బట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చేసరికి అయితే 4th ఫ్లోర్ వచ్చేసింది. హాలిడేస్ ఇచ్చినప్పుడు అయితే మనకి మేబీ చేంజ్ అవుతాయి హాస్టల్ రూమ్స్ అనేవి. అండ్ ఇప్పుడైతే హాస్టల్ రూమ్ టూర్ అయితే చూపిస్తాను. అండ్ ఇవన్నీ కూడా హాస్టల్స్ అనమాట. అండ్ బయట అయితే ఎవరి డ్రెస్సెస్ వాళ్ళైతే అట్లా ఆరేసుకున్నారు. సో ఇప్పుడు మేమైతే మా రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇలా అవసరం లేదు కాబట్టి అలా పడేశారు. ఇవైతే వాష్రూమ్స్ అనమాట. బయట అస్సలు బాగో చూడండి. ఐ మీన్ బాగోవంటే వాటర్ అయితే ఇలా లీక్ అవుతాయి. అండ్ వాటర్ మొత్తం ఇలా స్టాక్ ఉండిపోవడం వల్ల అదైతే కట్టారు. సో ఇప్పుడైతే ఇలా బయట డ్రెస్సెస్ ఆరేసుకున్నారు. ఇప్పుడైతే మన రూమ్ టూర్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇదైతే రూమ్ అనమాట. నేను చెప్పాను కదా మాకైతే 4th ఫ్లోర్ వచ్చిందని. సో మాకు స్టార్టింగ్లో కింద ఉన్నప్పుడు అది 1st ఫ్లోర్లో ఉన్నప్పుడు అయితే అంటే ఈ కరోనా రాకముందు అయితే 1st ఫ్లోర్ ఇచ్చారు, మాకు అలాట్ చేశారు. సో ఈ 1st ఫ్లోర్లో ఉన్నప్పుడైతే మాకు 3 బెడ్సే ఉండేవి ఒక రూమ్కి వచ్చేసి. బట్ ఇప్పుడైతే 6 బెడ్స్ వచ్చాయి. అండ్ ఇవి 3 బెడ్స్ అండ్ ఇటు సైడ్ 3 బెడ్స్. ఇప్పుడైతే 6 బెడ్స్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ లాస్ట్ ఇయర్ వరకు అయితే 4th ఇయర్ అక్క వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, అంటే ఇంజనీరింగ్ 4th ఇయర్ వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా వాల్స్ మీద ఇలా రాసేసారు. అండ్ మేమైతే ఇలా లోపటైతే ఆరేసుకున్నాము డ్రెస్సెస్. అండ్ నెక్స్ట్ నేను చెప్పాను కదా ర్యాక్స్ ఉంటాయని, మాకు ర్యాక్స్ ఉంటాయని నేను అంతకుముందు డామెటరీస్లో ఉన్నప్పుడు చెప్పాను కదా. ఇలా అయితే ర్యాక్స్ ఇస్తారనమాట. అండ్ ఇదనమాట ర్యాక్. మనమైతే ఇందులో డ్రెస్సెస్ అలాంటివి అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇవి అయిపోగానే ఇట్లా లోపలికి అయితే క్లోజ్ చేసేసుకోవచ్చు. నేను చెప్పాను కదా సేమ్ ఇవైతే బిగ్ బాస్ హౌసే గుర్తొస్తుంది. ఇట్లా ర్యాక్స్ అయితే అలా ఇచ్చారు. ఇలా బుక్స్ అను అట్లా డ్రెస్సెస్ అయితే మేము పెట్టేసుకున్నాము. అయిపోగానే ఇలా అయితే అనొచ్చు. నెక్స్ట్ ఇంకా లగేజ్ పెట్టుకోవాలంటే అటు సైడ్ కొంచెం స్పేస్ అయితే ఉంటుంది, మనం అక్కడ కూడా లగేజ్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇదైతే ఓవరాల్గా హాస్టల్ లుక్ అనమాట. అండ్ ఇక్కడ హాస్టల్ ఈ రూమ్కి వచ్చేసి
2 ట్యూబ్ లైట్స్ అయితే ఉన్నాయి, అది ఒకటి అండ్ ఇట్ సైడ్ ఒక ట్యూబ్ లైట్ అయితే ఉంది. బట్ ఇదొక ఫ్యాన్ ఉంది అండ్ ఇదొక ఫ్యాన్ ఉంది. 3 బెడ్స్కి కలిపి ఒక ఫ్యాన్ అయితే ఇచ్చారు. బట్ ఈ వర్కింగ్ కండిషన్ వచ్చేసరికి ఈ ఒక్క ఫ్యానే పనిచేస్తుంది, ఈ ఫ్యాన్ అయితే ఇంకా పనిచేయట్లేదు. సో ఇంకా మా రూమ్మేట్స్ కూడా రాలేదు అండ్ వచ్చాక అయితే కంప్లైంట్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ కొంచెం స్టార్టింగ్లో చెప్పాను, ఇవైతే 3 BHK అని ఇక్కడ ఉంది కదా. అంటే ఇవైతే సార్ ఉంటారు కదా, హయ్యర్ అథారిటీ టీచింగ్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇవైతే క్వార్టర్స్ అనమాట. 3 BHK BB బ్లాక్ అంటే 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట ఇవన్నీ కూడా. అంటే ఇవి ఇక్కడ బాస్రాలో వర్క్ చేసే టీచర్స్ అందరికి కూడా వాళ్ళ టీచింగ్ని బట్టి అయితే ఉంటుంది వాళ్ళ క్వార్టర్స్ ఎలా ఇవ్వాలనేసి. ఒకవేళ హయ్యర్ అథారిటీ అంటే ఇంజనీరింగ్ 4th ఇయర్కి అలా ఇంజనీరింగ్ 3rd వాళ్ళంటే వాళ్ళ హయ్యర్ అథారిటీ కదా, సో వాళ్ళకైతే ఇలాంటి 3 BHK ఫ్లాట్స్ ఇస్తారు, అంటే 3 బెడ్రూమ్ ఇల్లులు అయితే ఇస్తారనమాట. అండ్ ఇలా ఇంటర్ 1st ఇయర్ ఇంటర్ 2nd ఇయర్కి అలా చెప్తారు కదా, వాళ్ళకైతే మేబీ ఇస్తే నాకు తెలిసి అయితే 2 BHK అంటే డబల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు, లేదంటే సింగిల్ బెడ్రూమ్ అయినా ఇవ్వచ్చు అనమాట, అది వాళ్ళ ఇష్టం. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి కూడా రూమ్స్ అయితే క్వార్టర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ అక్కడ నేచర్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే విండో వ్యూ అన్నమాట. సో నేనైతే ఇట్లా మాకు విండోస్ ఓపెన్ చేయంగానే అలా అయితే ఉంటాయి. అండ్ మాకు విండోస్కి ఇవైతే డోర్స్, అండ్ ఇవైతే డోర్స్ అన్నమాట, ఇలా డోర్స్ వేసేసుకోవాలి. అండ్ దీనికి అండ్ నెక్స్ట్ ఇది అయితే ఇచ్చారు నెట్ డోర్ అనమాట, దోమలు రాకుండా. సో అవసరం లేనన్నప్పుడు ఇది తీసేసుకొని నెట్ డోర్ ఒక్కటి కూడా ఇలా వేసేసుకోవచ్చు. అండ్ అవైతే టీచర్ క్వార్టర్స్ అనమాట. నెక్స్ట్ ఇదైతే మా రూము. ఫెసిలిటీస్ వరకు హాస్టల్ ఫెసిలిటీస్ అయితే అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఇప్పుడు కరోనా కాబట్టి కరోనా తర్వాత మేము హాస్టల్స్కి వచ్చాము కాబట్టి ఇప్పుడైతే అండ్ మాకు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు హాస్టల్స్ని అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. సో అందుకని ఇందాక వాష్రూమ్స్ దగ్గర కూడా అలా వాటర్ అన్ని స్టాక్ అలా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మా ఫ్యాన్ కూడా అలా పనిచేయట్లేదు. బట్ ఇంకా బెడ్స్ కూడా లేవు ఇలా అయితే, ఇక్కడ ఓన్లీ వీటి వరకే బెడ్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళు అలాట్ చేసిన హాస్టల్స్లో కాకుండా మా ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా, వాళ్ళైతే వేరే వేరే రూమ్స్లో కూడా ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది కరోనా టైం కదా, ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టు. అండ్ మనం వన్స్ ఇంటికి వెళ్ళామంటే ఇంటికి వెళ్ళి రాగానే మన హాస్టల్ రూమ్స్ అయితే మార్చేస్తారు. అండ్ ఇదైతే బాల్కనీ అనమాట, ఇక్కడ కూడా ఇట్లా బట్టలు ఆరేస్తారు. సో ఇక్కడికి వెళ్ళి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ మనం ఇంటికి వెళ్ళి వచ్చామంటే అప్పుడు మేబీ ఛాన్స్ మన రూమ్స్ అయితే మార్చేస్తారు. అండ్ ఇందాక విండో వ్యూ అనమాట ఇది కూడా, అవి కూడా ఫ్యాకల్టీ హాస్టల్సే, ఫ్యాకల్టీ ఉండే రూమ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి. అండ్ ఇదైతే ఇప్పుడు నేను ఇందాక కింద నుండి చూపించాను, ఇప్పుడు ఇది అయితే పైనుండి అనమాట. టోటల్ 4 సైడ్స్ అయితే హాస్టల్ ఉంటుంది. అండ్ ఒక సైడ్ వెస్ట్, ఒక సైడ్ సౌత్, ఒక సైడ్ నార్త్ అలా అయితే పిలుస్తారు. ఇదైతే GH1 అట్లా అయితే ఉంటుందన్నమాట. వెస్ట్, సౌత్, ఈస్ట్ అది కన్ఫ్యూజ్ కాకుండా అలా అయితే నేమ్స్ పెట్టారు. సో ఇప్పుడు నేనున్నదైతే వెస్ట్ బ్లాక్ అనమాట. ఒకసారి మీకు మధ్యలోంచి కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే మీకు మధ్యలోంచి అయితే చూపిస్తాను, అంటే కాలేజ్ మధ్యలో ఎలా చూడండి. ఇక్కడైతే ఇలా పట్టిపోయింది మట్టితో, ఇప్పుడు ఇదైతే ఎవరు దులపలేదన్నమాట. అండ్ అలా అయితే ఉంటుంది ఒక్కొక్కసారి, అంటే ఇప్పుడు కరోనా టైం తర్వాత కాబట్టి అలా అయితే ఉంది. బట్ నార్మల్ టైమ్స్లలో అయితే బాగానే క్లియర్ చేస్తారు. అండ్ అక్కడ ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకొక బిల్డింగ్స్ కట్టడానికి. ఇది కూడా బాస్రా IIIT కాలేజ్లోనే అనమాట. అండ్ ఇలా అయితే కిందికి ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు మధ్యలో చూపిస్తాను. అండ్ ఇటు సైడ్ కూడా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. 4 సైడ్స్ స్టెప్స్ అయితే ఉంటాయి. అండ్ ఇవి కూడా వాష్రూమ్స్. చూడండి ఇక్కడ కూడా, ఇది కూడా ఇట్లా మధ్యలోకి అయితే ఉంటుంది. సో ఇది ఇంకొక వైపు అన్నమాట.
అండ్ ఇలా టోటల్ చుట్టూ అట్లా రోడ్డు లాగుండి మధ్యలో అయితే ట్రీస్ ఉంటాయి. అండ్ ఇది కూడా ఒక హాస్టల్స్ సైడ్ అనమాట. అండ్ ఇప్పుడు మీకు నేను హాస్టల్ సెంటర్లో ఎలా ఉంటుందని అయితే చూపిస్తాను. సో సూపర్గా ఉంటుంది. సో చూడండి, ఇదైతే హాస్టల్ సెంటర్ అనమాట. అంటే నేను 4 ఫ్లోర్స్ నుండి హాస్టల్ 4 ఫ్లోర్స్ పైన కాబట్టి ఇలా కొంచెం మంచిగా అయితే వస్తుంది. అండ్ అందరు కూడా డ్రెస్సెస్ ఆరేసుకున్నారు. సో ఇటు చూస్తే ఇక్కడ కూడా ప్లే గ్రౌండ్ అనమాట. ఇట్లా ఆడుకోవచ్చు కూడా ఇక్కడ. అండ్ అట్లా పర్మిషన్ కూడా ఇస్తారు. అండ్ ఇదంతా కూడా హాస్టల్స్ అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ మనకి ఎక్కడ ఎటు పోతున్నామో కూడా తెలీదు. సో ఇప్పుడు నాకు తెలిసి మీకు కూడా అర్థం కాకపోవచ్చు వీడియోలో చూపిస్తున్నా కూడా. ఎస్, చాలా అయితే ఉంటాయి హాస్టల్స్. ఒక 4 సైడ్స్ బిల్డింగ్ ఉంది. ఆ 4 సైడ్స్లోనే మళ్ళీ ఇంకొక 4 సైడ్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే మెయిన్ ఎంట్రీ అనమాట. అక్కడ ఈ గేట్ అయితే మెయిన్ ఎంట్రీ. ఇందాక నేను వచ్చింది. సో అక్కడ నుండి ఇలా అయితే ఈ స్టెప్స్ మీద కూడా రావచ్చు అనమాట. ఇలా అయితే ఉంటుంది. అండ్ నాకు తెలిసి మీకైతే హాస్టల్ రూమ్స్ ఎలా ఉన్నాయో అర్థం అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ మీకు సపరేట్గా కూడా వీడియో అయితే తీస్తాను. అంటే ఇంకా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్స్లో పోస్ట్ చేయొచ్చు అనమాట. మేము దాని మీద క్లారిఫై కూడా చేస్తాము. ఇలా ప్రతి ఒక్క రూమ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది వేరే వాళ్ళ రూమ్. ఇలా అయితే ఉంది. హాస్టల్స్లో అయితే ఫోన్స్ ఎలా ఉన్నాయని చెప్పాను కదా. సో ఇంకా ఫోన్ పట్టుకొని ఉంటారు చాలామంది కూడా. అండ్ ఇలా స్టెప్స్ కూడా ఉంటాయి. టాప్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఇంకా హాస్టల్ రూమ్స్ అయితే ఇలా ఉంటాయి. అండ్ ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్స్లో అయితే పోస్ట్ చేయొచ్చు. మేమైతే దాని మీద వీడియోస్ అయితే